హలో, నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు నామల్లేశ్వరి అండి. మల్లీశ్వరి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అండి, బెంగళూరు గ్రామం. ఓకేనండి మల్లీశ్వరి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా రెండో అబ్బాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనమ్మా, బాబు పేరు, పుట్టిన తేదీ, టైం చెప్పండి. 2016 2016 డిసెంబర్ నెల 12. ఓకే, 3వ తారీఖు అండి. 3/12/2016. అవునండి. 16 అంటే చాలా చిన్నవాడు కదమ్మా. 8 ఏళ్ళు అండి బాబుకి. ఓకేనమ్మా, సరే మరి పుట్టిన టైం చెప్పండి. టైం 8 ఎన్నింటికండి? 8 ఉదయం అమ్మా? సాయంత్రం 8 గంటలకి. ఓకేనండి, ఎక్కడ పుట్టాడు బాబు? దూలపాల. అది ఎక్కడండి? సత్తెనపల్లి పక్కన అండి. సత్తెనపల్లి దగ్గర. ఓకే ఓకే ఓకేనమ్మా, ఇప్పుడు మీ సమస్య ఏమిటో, బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురువు గారితో నేరుగా మాట్లాడి తెలుసుకోండి. ఓకేనా? సరేనండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురూజీ. నమస్కారం, చెప్పండి అమ్మా. మా బాబుకి చదువు రావట్లేదండి, చెప్పేదాం వినిపించుకోడు. మీ వాటి నక్షత్రం తెలుసమ్మా? ఉత్తరాషాఢ నక్షత్రం, 2వ పాదం, మకర రాశి. ఇతనిది మిథున లగ్నం. ఇతని జాతకం ప్రకారం వృత్తిని సూచించేది బుధుడు. బుధుడిని రాహు దెబ్బతీస్తున్నాడు. రాహు వలన ఇతనికి చదువు పట్ల అయిష్టం ఉంటుంది, చదవాలంటే ఏడుపు వస్తూ ఉంటుంది. తర్వాత శని దెబ్బతీస్తున్నాడు. శని వలన బద్ధకం, నిర్లక్ష్యం, వేరే వ్యాపకాల మీద ధ్యాస పోతుంది, చదవాలంటే అతనికి ఇష్టం ఉండదు. ఈ కారణాల వలన అతను దెబ్బతింటున్నాడు. కానీ నిజానికి ఇతను చాలా తెలివిగలవాడు, మహామేధావి. ఈ సమస్యలకి అంటే రాహుకేతులు, శని రాహుకేతువులు ఇద్దరిని ప్రార్థిస్తూ ఉంటే, అంతేకాదు ఇతనికి ఇంకో సమస్య ఏంటంటే కాలసర్ప దోషం ఉంది. గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో మాత్రమే ఉండడం వల్ల ఇతనికి కాలసర్ప దోషం ఉంది. కాలసర్ప దోషం ఉన్నవాడు జీవితంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా బాధపడుతూ ఉంటారు. ఇతను మహామేధావి అని చెప్పాను, కానీ ఈ శత్రువులు రావడం వలన, రాహు కేతు శని రావడం వలన ఇతనికి చదవాలంటే ఏడుపు వస్తూ ఉంటుంది, బద్ధకం, నిర్లక్ష్యం, వేరే వ్యాపకాల మీద ధ్యాస పోవడం. అంతేకాకుండా ఇతను చదువుకోకుండా వేరే వాళ్ళు ఇతను తప్పుదోవన వెళ్ళేటట్లుగా చేస్తున్నారు కూడా, మోసం చేస్తున్నారు. ఇతను చదవకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది కావాలని మీకు అన్యాయం చేస్తున్నారు. అందుకోసమని ఏమేం పూజలు చేయాలంటే శని రాహు కేతువులను ప్రార్థించమనండి. ఇతనికి చాలా గొప్ప జీవితం ఉంటుంది. మహామేధావి, ఇతను సామాన్యమైన తెలివితేటలు కాదు, చాలా గొప్ప తెలివితేటలు ఉన్నవాడు. అందుకోసం ఈ పూజలు చేస్తూ ఉంటే మీరు సత్తెనపల్లి కదా, ఒకసారి పెదకాకానిలో రాహుకేతులు పూజ చేయండి శివాలయంలో. చేసి ఆ తర్వాత నిత్యము ఇంట్లో ఈ శని రాహుకేతులు పెద్ద దేవుళ్ళందరినీ పూజించిన తర్వాతే శని రాహుకేతుల దగ్గరికి వెళ్ళి పూజ చేసి ఆ తర్వాత మళ్ళీ శివుడిని, దుర్గమ్మ వారిని, వినాయకుడిని పూజ చేస్తూ ఉంటే ఇతను చాలా గొప్పగా ఉంటాడు. అంతేకాకుండా ఇతని జాతకంలో శని దగ్ధం అవుతున్నాడు. అందుకోసం సూర్య భగవానుడు కూడా ప్రార్థించండి అమ్మా. ప్రార్థించుతూ ఉంటే ఇతను చాలా పెద్ద పొజిషన్కి వెళ్తాడు, చాలా గొప్ప జీవితం ఉంటుంది. సరే గురువు గారు, ఇప్పుడు